ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీ తిరిగి వచ్చి ఒక జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే దాడులు చేయడానికి ముందుకు వస్తుందో ఆ పార్టీ వారికి ఇస్తారు విరాళంగా. అంటే మీ దశమ భాగం ఎవరికి వెళ్తుంది? తన్నించుకోవడానికి వెళ్తుంది. అదేమన్నా సేవా కార్యక్రమాలు ఖర్చు పెడుతున్నారా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది? వీళ్ళు వెలివేశారు, వీళ్ళకి చిన్న చిన్న ఇచ్చారు. మరి ఎలాగా? వాళ్ళు ఎప్పటికీ అప్పర్ కాస్ట్ వాడు వెలివేస్తే తొందరగానే ఎదురుస్తాడు, కానీ సాటి కులస్తుడు వెలివేశాడు అనుకోండి చాలా తీవ్రంగా ఉంటుంది. మనకి ఎప్పుడు జరిగి ఉండదు. జాషువా గారిని వెలివేశారు ఒకసారి, గుర్రం జాషువా గారిని. మావాడిని చెప్పుకున్న వాళ్ళే వెలివేశారు. ఊరు వెలిస్తే వాడలోకి వస్తాడు, వాడు వెలిస్తే ఎక్కడికి పోతాడు? శ్మశానానికి పోయాడు అని బతికుండగా. నిజం. లేకపోతే శ్మశాన వాటికి ఎందుకు వస్తుంది? ఇచ్చూటనే కదా అని ఎందుకు వస్తుంది? కమ్మని కవీంద్రుని కలం ఆయిందే. నిప్పులో కలిసిపోయి అంటాడు కదా. అందరూ లైఫ్ దగ్గర నుంచి చూస్తారు. మా జాషువా గారు డెత్ దగ్గర నుంచి చూశాడు కదా. సో కాబట్టి వాడు వెలిస్తే తీవ్రంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఏదో తిండి పెట్టాలి, వాళ్ళకి వృత్తి కలగజేయాలి. అప్పుడు ఏం చేశారు? వాళ్ళకి అక్కడ ఇంగ్లీష్ వాళ్ళకి దే నో ది ఎంబ్రాయిడరీ అండ్ ది క్రోకటీ, ఈ లేసు అల్లికలు తెలుసు వాళ్ళకి. అవి నేర్పించి వాళ్ళు కూడా ఎలా పడితే ఇవ్వట్లేదు, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నా కూడా. అక్కడుండే బ్రిటన్లో ఉండే వాళ్ళకి ఇవి శాంపుల్స్గా పంపించి, దీస్ వర్ మేడ్ బై ద ఉమెన్, అన్టచబుల్ ఉమెన్ హూ గాట్ దెమ్సెల్వ్స్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ. క్రైస్తవ మతం తీసుకున్నటువంటి అస్పృశ్య స్త్రీలు, బహిష్కారానికి గురైనటువంటి వాళ్ళు చేసిన ఇవి లేసు. దీనిని మీరు కాబట్టి మీరు ఇది మీకు బహుమతి అనుకోండి, కానీ వారికి బువ్వలేదు. దానికి ఏమన్నా మీరు విరాళం పంపించండి అంటే విరాళాలు పంపిస్తుండేవారు. దాంతో వీళ్ళు కొంచెం పెద్ద ఎత్తున చేయడం మొదలుపెట్టారు. దట్ బికేమ్ ఇండస్ట్రీ. అందుకని చాలా చోట్ల మొత్తం చాలా కాలం పాటు నా చిన్నతనం వరకు ఈ అన్టచబుల్ స్త్రీలలో ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుతూ లేచి వెళ్తూ కూడా మాట్లాడేవారు. ఇలా మాట్లాడు, ఏమో బాగున్నా, ఏం కూర చేసావు ఇలా ఉంటుంది, చెయ్యి మాత్రం ఇలాగే ఉంటుంది. బయటకు వచ్చినా కూడా బాగున్నావా ఏమంటాడు, నువ్వు చెయ్యి తీసి మాట్లాడమ్మా, చేతిలో లేచి లేదు అని చెప్పాల్సి. అంత అలాలు పడేవాడు. అయిన తర్వాత సో కొన్నాళ్ళకి చూస్తే ఫస్ట్ లేస్ ఇండస్ట్రియలిస్ట్ నర్సాపురం ప్రాంతంలో మా నాన్నగారు చెప్పేవారు. ఆ మిషన్ స్కూల్ వచ్చింది, దాని ఫౌండర్స్ జోనా అండ్ జోసెఫ్ అని. వాళ్ళు ఎవరో కాదు, దే వర్ అన్టచబుల్స్, బట్ దే హ్యాడ్ లేస్ ఇండస్ట్రీస్. బాగుంది కదా కథ. కానీ మెల్లగా ఆ లేస్ పరిశ్రమ వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది. బిజినెస్లోకి వెళ్ళండి అంటాం కదా. వెళ్ళాక వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి కాస్ట్ హిందూస్కి వెళ్ళిపోయింది. మిగిలిన అన్ని కులస్తుల వాళ్ళు లేస్ ఇండస్ట్రియలిస్ట్ అయిపోయారు, వీళ్ళు తప్ప. అయిపోయి వాళ్ళు ఏకంగా పారిశ్రామికవేత్తలు అయిపోయి, పాలిటిషియన్స్ అయిపోయి, ఎమ్మెల్యేలు కూడా అయిపోయారు. పేర్లు చెప్పను, మా ఫ్రెండ్లే వాళ్ళు. ఎక్కడి నుంచి అది రూట్? అది అస్పృశ్యత.